హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ రిలేషన్షిప్ వైజ్ మీ మనసులో పడే బాధ అందరికీ అర్థమవుతుందా లేదా, అంటే మీరు ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అవుతున్నారు, మీకు నచ్చిన వ్యక్తి ఎవరో ఒకరు అనుకుంటున్నారు, వాళ్ళు మాత్రం మీతో కరెక్ట్గా ఉంటున్నారా లేదా, అసలు ఆ రిలేషన్షిప్లో మీకు పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, అసలు యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఏదో ఒక టైంకి అప్పుడు వెంటనే రిప్లై ఇవ్వకపోయినా ఏదో ఒక టైంకి అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అందరికీ దయచేసి నేను చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా కాల్స్ అయితే చేయొద్దు గైస్. ఎందుకు చెప్తున్నానంటే నేను రిప్లై ఇవ్వలేను. అసలు 3 days నుంచి అయితే కంటిన్యూషన్గా కాల్స్ అలా రింగ్ అవుతూనే ఉంది ఫోన్. నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. వర్క్ చేసుకోవాలి, ఇంట్లో వర్క్ ఉంటుంది, నా పర్సనల్ వర్క్స్ ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా నాకు చాలా బర్డెన్స్ ఉన్నాయి. సో నేను ఇది చేస్తున్నానని చెప్పి నేను కాల్స్ అటెంప్ట్ చేసుకుంటూ మీకు రిప్లైస్ ఇస్తూ నేను మాట్లాడలేను కదా. నేను మీకు ఏదైనా ఉంటే నేను వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా అందరికీ రిప్లై అయితే ఇస్తున్నాను. సో మీకు అది కూడా అర్జెన్సీ ఉంది, మేము రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వండి. అందరూ చేయించుకోవడానికి వీలుగా ఉండేలాగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని ఏదైనా తెలుసుకుంటారు అని, అది అంత మాత్రమే. జస్ట్ 100 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. అది ఎవరైతే చేయించుకోగలరో అనుకుంటున్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి. అన్నెసరీగా నాకు కాల్స్ చేయడం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం చేయొద్దు. ఎందుకంటే మీ టైము వేస్ట్ అవుతుంది, నా టైము కూడా వేస్ట్ అవుతుంది. టైం చాలా చాలా వాల్యుబుల్ కదా. సో నేను అందుకనే చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. సో ఎవరైతే నా రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, నా రీడింగ్ చూస్తూ ఎవరైతే మాకు రెజనేట్ అవుతుంది అని నాకు కామెంట్ చేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీరు చెప్తేనే నాకు రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది అయితే తెలుస్తుంది. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మీకు ఎట్లా ఉంటుంది, అసలు మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏ రిలేషన్షిప్లోకైనా ఎమోషనల్గా మీరు అందరికీ కనెక్ట్ అవుతున్నారు, కానీ మీరు మాత్రం హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అది ఎందువల్ల జరుగుతుంది? మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవట్లేదా, లేకపోతే రిలేషన్షిప్పే అలా ఉందా, అసలు ఏంటి అనేది అయితే మనం చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మీకు అసలు యూనివర్స్ నుంచి ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, అసలు రిలేషన్షిప్ వైజ్ అసలు మీ మనసులో ఏంటి ఆలోచనలు ఉన్నాయి అనేది అయితే ఇక్కడ చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు బీ హూ యూజ్డ్ టు బీ యూ, డిజర్వ్ బెటర్. అంటే అసలు ఎందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారా ఏంటి అనేది అయితే మీకు అర్థం కాని సిచ్యువేషన్. అంటే అందరినీ మీరు నమ్ముతున్నారట. అంటే అందరినీ అంటే మీరు ఒకరినే నమ్మొచ్చు, లేకపోతే మీ ఎక్కువ మందిని నమ్మొచ్చు, అది మీ పర్సనల్. లేదు ఒకరికే కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో బ్రదర్ సిస్టర్ అని చెప్పి ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఎవరికైనా మిమ్మల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనేది మీరు యూజ్ చేసుకుంటున్నారు, కానీ మీరు ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటి, మిమ్మల్ని రైట్ టైంలో యూజ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏ రకంగానూ కూడా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే ఫీల్ మీలో ఉంది. ఇక్కడ చూసారా, పెయిన్ఫుల్ మెమరీస్, అంటే చాలా చాలా పెయిన్ఫుల్ మెమరీస్ అయితే మీ మనసులో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేయడం కానీ, నెగ్లెక్ట్ చేయడం కానీ, మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు ఇవ్వకపోవడం కానీ, ఇట్లాంటి ఆలోచనలన్నీ, ఇట్లాంటి పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ మీ మనసులో అయితే చాలా ఎక్కువ పెయిన్ అయితే ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. దే హ్యావ్ హర్ట్ మీ, అందరూ మిమ్మల్ని హర్ట్ చేసేలాగే బిహేవ్ చేస్తున్నారట అని మీ మనసు బాధపడుతుంది. మరి నిజమో కాదో మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. అంటే దీనికి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళు నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. అప్పుడే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అయిందా లేదని.
అందరూ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, రిలేటివ్స్ అని లేకపోతే మా సోల్మేట్ అని ఎవరైతే నమ్ముతున్నారో మిమ్మల్ని వాళ్ళు చాలా చాలా బాగా హర్ట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. అంటే హర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో మిమ్మల్ని తిట్టారు చేశారు అనేది కాదు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అలాగా కూడా జరగచ్చు. కానీ మీరు వాళ్ళ వలన చాలా బాధ అయితే పడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. మీ మనసు అయితే ఆ విధంగా చెప్తుంది. చూద్దాం ఇంకా మీ మనసులో ఏమేం బాధలు. యు డిజర్వ్ బెటర్. ఇంకా ఏదైనా నా లైఫ్లో బెటర్గా జరిగితే బాగున్ను అనే ఆలోచన కూడా మీలో ఉంది. ఐ విష్ కూడా అండర్స్టాండ్. ఏది జరుగుతున్నా కూడా మీరు అందరినీ అర్థం చేసుకోవాలనే ఆలోచన. ఎలా ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా మీరు ఏదైతే రిలేషన్షిప్స్ కానీ మీరు ఏదైతే దేనికైతే కమిట్మెంట్ అయ్యి ఉన్నారో దానికి కట్టుబడి ఉండాలి అనేది అయితే మీ ఆలోచన అనేది కూడా మీ మనసులో ఉంది. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. ఎలా అంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోలేను. అంటే మనసులో బాధ ఉంది, పెయిన్ ఉంది, చాలా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ వల్ల ఇంతకంటే బెటర్గా ఏదైనా జరిగితే బాగుందన్న ఆలోచన ఉంది. కానీ సిచ్యువేషన్స్ నుంచి స్కిప్ చేసి వాళ్ళనే ఆలోచన అయితే మీకు లేదు అనేది మీ మనసులోని బాధ. అంటే ఇదంతా మారితే బాగున్ను అని ఆలోచిస్తున్నారే కానీ ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతే బాగును, లేకపోతే నాకు ఈ రిలేషన్షిప్స్ అన్ని బ్రేక్ అయిపోయి నేను కొత్త రిలేషన్స్లోకి ఎంటర్ అయితే బాగును అన్న ఆలోచన అయితే మీలో లేదు. ఐ కాంట్ డూ దిస్ రైట్. ఏదైతే మీరు అనుకుంటున్నారో అదే ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఇదంతా వదిలేసి కొత్తగా వేరే దాంట్లోకి వెళ్ళిపోవాలి ఇట్లాంటి ఆలోచన మీకు లేదు. ఉన్న దాని గురించే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిన దాని గురించే బాధపడుతున్నారు, ఆ పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు. కానీ కొత్త వాటి కోసం మీరేమీ వెంపర్లాడట్లేదు. కొత్త వాటి కోసం ఇది ఇంతకంటే నేను ఇంకా ఏదైనా బెటర్గా చేయలేకపోతున్నానే అన్న బాధ కూడా మీలో ఉంది. ఏదైతే మీరు చెయ్యాలని అంటే ఏదైతే స్కిప్ చేయాలని చూసినా ఏదైనా చెయ్యాలని చూసినా అది మీరు చెయ్యలేకపోతున్నారు. ఏదైతే మీరు అనుకుంటున్నారో బాధనైతే భరిస్తున్నారు కానీ ఆ బాధలో నుంచి బయటకు వచ్చే ఆలోచన అంటే బాధలో నుంచి బయటికి రావాలని ఉంది. కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయిన రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ ఇస్తున్నారు మీరు, వాటిలో నుంచి బయటికి రావాలనుకోవట్లేదు అనేది మీ మనసులో బాధ. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. ఎవ్వరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారట. ఎవ్వరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే మీరు ఎమోషనల్గా ఒక పర్సన్తో కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అనేది మీ ఫీలింగ్. కానీ అంటే పాస్ట్లో అర్థం చేసుకున్నారు అనేది మీ ఫీల్. బట్ ఈ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కానీ వాళ్ళ వల్ల కూడా మీకు పెయిన్ అనేది ఉంటుంది. అంటే ఒకానొక సందర్భంలో ఏదైనా మీరు వీక్గా ఉన్న సిచ్యువేషన్స్ కానీ మీకు ఎవ్వరూ లేరనిపించే సిచ్యువేషన్స్లో కానీ ఎవరినైతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ని మీరు బాగా నమ్మారు. వాళ్ళతో మీ కష్ట సుఖాలన్నీ షేర్ చేసుకున్నారు. వాళ్ళు ప్రతి విషయంలోనూ మీకు తోడుంటామని మిమ్మల్ని అర్థం చేసుకున్న పర్సన్ లాగా మీ దగ్గరే ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు వాళ్ళని చాలా చాలా అంటే నమ్మేశారు. చాలా చాలా మనసులో వాళ్ళ యొక్క ముద్ర అనేది పెట్టేసుకున్నారు. కానీ అదే సిచ్యువేషన్స్లో ఇంకా మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మీకు కొంచెం దూరం అయినా, వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతున్నా, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్నా, ఇప్పుడు అది మీకు చాలా పెయిన్గా ఉంది. ఈ సిచ్యువేషన్స్ నుంచి నేను ఎట్లా బయటపడతాను అన్న ఆలోచన ఉంది. ఇంకా ఏదైనా కొంతవరకు కొత్తగా ఏదైనా మారితే బాగుండు అని అనిపిస్తుంది. బట్ ఏది జరుగుతున్నా కూడా ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు తప్ప నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈ సిచ్యువేషన్స్లో నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేసావు అన్నట్టు మీ బాధ అయితే ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం. ఇంకా ఐ కాంట్ ప్రామిస్ ఎనీథింగ్. ఏది కూడా నేను నీకు ప్రామిస్ అనేది ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఎలా సిచ్యువేషన్స్ ఎట్లా మారుతున్నాయి, ఎట్లా మీ లైఫ్లో ఏది జరుగుతుంది అనేది మీకు కూడా అర్థం కాని విధంగా ఉంది. అంటే మనం కూడా ఊహించినవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం కోరిక అనేది కోరుకుంటాం. ఆ పైనుంచి భగవంతుడు ఆ నేచర్ ఏది ఇస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో ఏది కూడా మీరు ఎవరికి ప్రామిస్ ఇచ్చే స్టేజ్లో అయితే మీరు లేరు అనేది మీ మనసు అయితే చెప్తుంది గైస్. సో మై లైఫ్ ఈజ్ మెస్సీ రైట్ నౌ. ఎలా ఉన్నా కూడా ఎలా ఉందంటే మీ లైఫ్ మెస్సీగా ఉంది. అంటే ఒక క్లెన్లీనెస్ ఉంటే ఎలా ఉంటుంది, చక్కగా క్లీన్గా
ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే అది వేరేలా ఉంటుంది. కానీ ఇప్పుడు లైఫ్ అంతా ఎట్లా అనిపిస్తుందంటే మీకు సిచ్యువేషన్స్ అన్నీ మెస్సీగా అనిపిస్తున్నాయి. అంటే ఎక్కడబక్కడ చిందరబందరగా అనిపిస్తున్నాయి. అంటే ఒక కరెక్ట్ వేలో ఉండాల్సిన చోట ఇల్లు చూడండి, మన ఇల్లు అన్నీ పీకి పడేస్తే ఎట్లా ఉంటుంది? అమ్మో గాబరాగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది. ఏంటి ఇక్కడవక్కడ అక్కడవిక్కడ అయిపోయినాయి, ఇవన్నీ సర్దుకునేసరికి మనకి ఎంత టైం పడుతుందో, అసలు ఏది ఎక్కడుందో కూడా కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు లైఫ్ అయినా అంతే గైస్. ఎట్లా ఉంటుందంటే మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళాలి. మన లైఫ్లో ఏదైతే మనం కోరుకుంటున్నామో అదంతా అలా సాఫ్ట్గా జరిగితే మనకి లైఫ్ అనేది హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా కాకుండా మనకి తెలియని విషయాలకి మనం సఫర్ అవ్వడం, మనం ఎవరినైతే నమ్మామో వాళ్ళు మనల్ని మోసం చేయడం, మనం ఒకటి అనుకుంటే వాళ్ళు మనకు ఇంకొకటి చేయడం, అంటే మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు మోసాన్ని ఇవ్వడం, లేకపోతే మనల్ని నెగ్లెక్ట్ చేయడం, మనం వాళ్ళ మీదే అన్ని ఆశలు పెట్టుకుని మీరు ఇచ్చినంత హోప్ నాకు ఎవరు ఇవ్వలేదని మీరు అనుకుంటున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేయడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ అయినప్పుడు ఎలా ఉంటుందంటే లైఫ్ మెస్సీగా ఉంటుంది. అంటే చిందరబందరగా ఉంటుంది. ఎక్కడ ఏది కూడా మనకి చిందరబందరగా ఉంటున్నప్పుడు మనసంతా అశాంతిగా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ని మీ మనసులో పెయిన్ని భరిస్తున్నారు. ఆ విధంగా మీ మనసు అయితే ఉంది. ఐఎమ్ ఒబైస్డ్ విత్ యూ. ఎలా అంటే ఏది జరుగుతున్నా కూడా మీరు ఏ పర్సన్కి అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారో ఆ పర్సన్కి అన్ని విషయాలను కూడా నేను ఒబే చేస్తాను, నేను నీకు అన్నీ ఓకే చేస్తాను కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇలా మిడిల్ డ్రాప్ ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళందరికీ సిచ్యువేషన్స్ రెసినేట్ అవుతుంటాయి. ఎట్లా అంటే మీరు అన్నిటికీ వాళ్ళే అనుకొని వాళ్ళని మీరు మీ మనసులో పెట్టుకున్నారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని పట్టించుకొని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీరు ఏం చెప్తున్నారు? మీరు ప్రతి దానికి మీరు ఏం చెప్పినా కూడా దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇంకా మీకు ఏంటి ప్రాబ్లం అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. నేను అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తున్నానే, అరే బట్ మరి వాళ్ళకి నేను ఇంకా ఎందుకు నచ్చట్లేదు, లేకపోతే ఇంకా ఎందుకు నాతో జెన్యూన్గా ఉండట్లేదు అన్నట్టు మీ యొక్క ఆలోచన అయితే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇంకా ఎలా ఉందంటే ఐ నీడ్ టు ఫిగర్ మై ఏదైతే మీరంటూ మీ లోపల ఏదైతే ఇన్నర్ ఫీలింగ్ ఉందో దాన్ని బయటకి అంతా, అంటే మీ లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే. మీరు లోపల ఒకలాగా పెట్టుకుని బయటకు ఒకలాగా నటించే మనస్తత్వం కాదు మీది. మీరు ఓపెన్గానే ఉన్నారు ప్రతి విషయంలో. ఎవరికైనా అఫెక్షన్ చూపించడంలో కానీ, ఎవరితోనైనా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటంలో కానీ, మీ లవ్ను ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ, మీరు రిలేషన్స్కి వాల్యూ ఇవ్వటంలో కానీ, మీరంతా కూడా మీరు ఏంటంటే చక్కగా మీరు మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. మీరు నిజాయితీగానే ఉన్నారు. కానీ మీతో ఉన్న పర్సన్స్ మీతో అట్లా లేరు అనే బాధ అయితే మీలో ఉంది. ఏదైనా కూడా మీరు జెన్యూన్గా ఉన్నారు, కానీ ఏది కూడా మీకు అట్నుంచి రిప్లై అట్లా రావట్లేదు. ఐ విష్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. కానీ ఇంక ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందంటే నేను ఒక డిఫరెంట్ పర్సన్గా మారాలేమో, ఎందుకంటే అందరూ అట్లా ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఒక డిఫరెంట్ పర్సన్గా మారాలేమో, మారితే నా లైఫ్ స్టైల్ మారుతుందేమో, నేను ఇంకా మంచితనంతో నేను ఇంకా అన్నిటికీ వాల్యూ ఇస్తూ నేను ఇంకా ఇట్లానే ఉండిపోయానేమో, నేను ఇంకో డిఫరెంట్ పర్సన్ కింద నేను మారడానికి ట్రై చేస్తాను అన్నట్టు ఆలోచన కూడా మీ మనసులో ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. యు ఆర్ సో డిఫరెంట్. ఎవరు ఎంతమంది మీ చుట్టూ ఉన్నా కూడా మీరు ఎమోషనల్గా ఎవరికైతే కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్ మీకు ఇంకా డిఫరెంట్గానే కనిపిస్తున్నారట. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన, సెపరేషన్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న, పక్కనే ఉంటూ మిమ్మల్ని బాధ పెడుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మీరు వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఎట్లా ఉందంటే, ఎంతమంది నా చుట్టూ ఉన్నా నువ్వు నాకు సపరేట్, నువ్వు నాకు డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ వన్ అని చెప్పి, అంటే ఎవరున్నా సరే అందరికంటే నువ్వు నాకు డిఫరెంట్ అని చెప్తుంది మీ మనసు వాళ్ళని. అంతలా మీరు ఎమోషనల్ వాల్యూస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంతలా రిలేషన్స్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంతలా మీరు లవ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంత మంచి క్యారెక్టర్ మీది అనేది అయితే ఇక్కడ మీ మనసులోని ఆలోచనలు అయితే చెప్పడం జరిగింది గైస్. సో ఇప్పుడు చూద్దాం యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుంది, అసలు లైఫ్లో ఏం చేంజెస్ గురించి ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో గైస్ పేషెన్సీతో ఉండండి, మీకు తప్పకుండా
ఒక రైట్ మెసేజెస్, ఒక ప్రాపర్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా వారి మనసులో ఏదైతే కోరిక ఉందో అవన్నీ తీరేలాగా ఒక చక్కటి మెసేజెస్ని, చక్కటి రిప్లైస్ని ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీరు ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటికీ కూడా వాళ్ళు సంతోషంగా, ఆనందంగా వాటిని స్వీకరిస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా ఒక మంచి రిప్లైని అయితే ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ది సన్. ఇప్పటి వరకు మీ మనసులో ఒక బాధ అనేది ఉంది కదా గైస్, ఆ బాధ అయితే ఇంకా క్లోజ్ అవ్వబోతుంది అనేది ఒక సింబాలిక్గా వచ్చేసింది. ది సన్ అంటే ఇక్కడ ఒక చిన్న బాయ్ ఒక హార్స్ మీద కూర్చొని ఉంటాడు. ది లవర్స్ కార్డ్ వచ్చింది. వెరీ గుడ్, అన్నీ పాజిటివ్ వేలో ఉన్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇంకా మీ పెయిన్ అయితే స్టాప్ అవుతుంది, మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు అనేది యూనివర్స్ అయితే మనము యూనివర్స్కి అదే కదా ప్రేయర్ చేసాం. యూనివర్స్కి మనం ఏది ప్రేయర్ చేసి ఏం చెప్పామో యూనివర్స్ దానికే చక్కగా రియాక్ట్ అవుతుంది. మీకు యూనివర్స్ కనెక్ట్ అవుతుంది గైస్. కాకపోతే మీరు పేషెన్సీతో ప్రతి విషయాన్ని కూడా యూనివర్స్కి బిలీవ్ చేసి పేషెన్సీతో మీరు కన్వే చేయండి. తప్పకుండా మీరు ఏదైతే పాజిటివ్గా ఆలోచించి నాకు ఇది జరుగుతుంది అని అనుకుంటారో అది 100% జరిగిపోయినట్టే. ఇక్కడ చూడండి, ది సన్, ది లవర్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎట్లా ఉంది మీ సిచ్యువేషన్స్ అక్కడ చూసుకుంటే ఎమోషనల్గా మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారో వాళ్ళ వలన మీరు బాగా పెయిన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ వలన ఆ పర్సన్ని మీరు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆ పర్సన్ వల్ల మీకు చాలా ఏంటంటే పెయిన్ ఉంది, మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. అందరికంటే వాళ్ళు మీకు సపరేట్ అనే సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎట్లా ఉందంటే ది సన్, మీకు మీ లైఫ్లో చేంజెస్ అయితే రాబోతున్న వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే చక్కగా మీ చక్రం అయితే తిరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు మంచి అయితే జరుగుతుంది. మంచి ఇక్కడ చూపిస్తుంది. ది లవర్స్, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. కన్ఫామ్గా మీరు కోరుకున్న వ్యక్తి నుంచి మీరు అఫెక్షన్, ప్రేమ అయితే దొరుకుతుంది. లవర్స్ కార్డ్ వచ్చినప్పుడే మీరు మీ యొక్క సోల్మేట్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు పెయిన్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, మీ పక్కనే ఉండొచ్చు, మిమ్మల్ని ఏదైనా వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఆ విధంగా ఉండి ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇరుక్కుని ఆ కోపం అంతా మీ మీద చూపించవచ్చు. లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉండి వాళ్ళు ఏదైతే ప్రెషర్ పెడుతున్నారో దాన్నంతా మీ మీద చూపించి మీ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడి నుంచి అవన్నీ ముగిసిపోతాయి. చక్కగా ది సన్ ఏదైతే ఉందో, ఎవరైతే ఫ్యామిలీ లైఫ్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో, అంటే చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడం, పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం, ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని కూడా మీరు ప్లాన్ ఇప్పటి వరకు మీరు పోస్ట్పోన్ చేసుకోవడం కానీ, లేకపోతే అసలు మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేక మీరు చెప్పింది ఒకటైతే వాళ్ళు వేరే వాటి మీద ధ్యాస పెట్టి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, ఇట్లాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ జరిగి ఉంటే అవన్నీ స్టాప్ అవుతాయి. మీ మధ్య ప్రేమ అనేది చిగురిస్తుంది. చక్కగా మీరు మీ లైఫ్లో మీరు ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయడానికి అవసరమయ్యే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకోగలుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. చక్కగా మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారితో కలిపి మీరు లైఫ్ని అయితే లీడ్ చేయాలనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. సో మీకు ఆ విధంగా మీకు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, ది టవర్. ఒకానొక సందర్భంలో మీ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మీ పర్సన్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు ఫ్యూచర్ ముందు చూసాం, తర్వాత పాస్ట్ లైఫ్ని చూస్తున్నాం. ఎట్లా ఉన్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో బాగా ఇరుక్కుపోయే, థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అయి ఉండొచ్చు గైస్. ఫ్రెండ్స్ కూడా చాలామందిని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. మీరిద్దరూ కలిసి ఉంటే చూడలేని ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీ నుంచి వాళ్ళని దూరం చేసేయాలి, లేకపోతే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, నీకేంటి, నువ్వు చాలా సూపర్ డూపర్, నీకు అసలు వీళ్ళని వదిలేస్తే కానీ అదృష్టం రాదు, ఇట్లా చెప్పే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. లేదు రిలేటివ్స్, లేదు మదర్ అండ్ ఫాదర్, ఇట్లా ఎవరో ఒకరు, లేదు అపోజిట్ ఎవరైనా వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళతో వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలనుకునే పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ పర్సన్ మీద బాగా ఉండి మిమ్మల్ని చాలా చాలా పెయిన్ఫుల్ మెమరీస్లోకి తోసేశారు. అంటే ఎట్లా అంటే
అసలు మీరేమో వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయారు. మీ లవ్ అంతా చూపిస్తున్నారు. మీరు ఇంకా ఎమోషనల్‌గా ఈ పర్సనే నాకు కావాలి, ఇంక నేను ఫిక్స్ అయిపోయాను అనుకున్న సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని ఎట్లా చేశారంటే ది టవర్, అంటే పైనుంచి మీరెన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ పడిపోయేలాగా ఈ థర్డ్ పార్టీ మీ లవ్‌ని అయితే బ్రేకప్ చేసేసింది. అట్లా మీ పర్సన్‌కి కాకుండా ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ మీ పర్సన్ మీద బాగా ఎక్కువ ఉంది అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ మధ్య ఎక్కువ నడిచినాయి. కానీ మీరు మాత్రం ఎప్పుడూ ఆ స్ట్రెంగ్త్ని అయితే వదిలిపెట్టలేదు. ఎందుకంటే మనం ముందే అనుకున్నాం, మీకు మీ పర్సన్ అనే ఎవరైతే ఉన్నారో మీరు అనుకుంటున్న పర్సను, ఆ పర్సను మీకు ఎట్లా అంటే అందరికంటే సపరేట్ అని మీరు ఫిక్స్ అయ్యారు. అందరికంటే నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మీరు పేషెన్స్తో వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం అనేది మీ ఇన్నర్ ఫీలింగ్ అని ఇక్కడ మనం ముందే తెలుసుకున్నాం. సో అట్లానే మీరు స్ట్రెంగ్త్ని అయితే వదలలేదు గైస్. మీరు స్ట్రెంగ్త్తోనే ఉన్నారు. ఎప్పుడు మీ పర్సన్ మీకు అనుకూలంగా ఉంటారో అప్పుడప్పుడు మీరు మీ లవ్ని, మీ ఎమోషనల్ కనెక్షన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు. ది మ్యూజిషియన్ ఎట్లా అంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి మా లైఫ్లో, ఏదో ఒక మిరాకిల్ జరగాలి, మా పర్సన్ మళ్ళీ మా దగ్గరికి రావాలి అన్నట్టు ఒక స్ట్రెంగ్త్తో మీరైతే స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మీకు వాళ్ళ మీద, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టే మాటలు మాట్లాడటం కానీ, లేకపోతే మీకు ఇష్టం లేని పనులు చేయడం కానీ, లేకపోతే ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేసి అక్కడే ఉండడం కానీ, ఇట్లాంటివన్నీ క్రియేట్ చేశారు. మీ హార్ట్ బ్రేక్ అయిపోయిన అన్ని సిచ్యువేషన్స్ వాళ్ళైతే మీకు క్రియేట్ చేశారు. కానీ మీరు మాత్రం స్ట్రెంగ్త్తో, పేషెన్సీతో వాళ్ళే కావాలనుకుంటూ మీరు ఏవి చెయ్యాలో అవన్నీ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎఫెక్షన్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఆ విధంగా మీరు 6 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ది మెజిషియన్ ఎట్లా అంటే ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది మా లైఫ్లో, మేము కోరుకున్న లైఫ్ స్టైల్ మారుతుంది అన్నట్టు మీకైతే ఆలోచన అయితే ఉంది. ఆ విధంగా అంటే మీకు నమ్మకం ఉంది, మీ పర్సన్ ఎప్పటికైనా మీ దగ్గరికి వస్తారు, నేను మంచిగా అన్నీ చేస్తున్నాను, సో నాకు మంచి జరుగుతుంది అన్న ఫీల్ అయితే మీలో ఉంది. అంతే, మీరు జెన్యూన్గానే ఉన్నారు ప్రతి విషయంలో. ఒకరు జెన్యూన్గా ఉంటే సరిపోదు కదా. కనెక్షన్లో, ఎమోషనల్ కనెక్షన్స్లో 2 పార్ట్నర్స్ విషయంలో ఇద్దరూ అదే విధంగా ఆలోచించాలి. కానీ మీ పార్ట్నర్ జనరల్గా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. ఆ ఉన్న సమయంలో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళకి అదే తలకెక్కుతుంది. వాళ్ళు ఏం మాట్లాడమంటే మీ దగ్గరికి వచ్చి అదే మాట్లాడుతున్నారు. మీరు బాధపడతారా, లేకపోతే మీరు ఏమైనా హట్ అవుతారా, మీరు ఇంకేమైనా ఏడుస్తారా, మీరు ఎమోషనల్గా ఏం జరుగుతుంది మీకు లోపల అనేది వాళ్ళు అసలు పట్టించుకునే స్టేజ్లో లేకపోయి ఉండేది. అలాంటి స్టేజ్లో కూడా మీరు స్ట్రెంగ్త్ వదలకుండా మీరు ఏదో ఒకటి నా లైఫ్లో మంచి జరుగుతుంది, నేను కోరుకున్న విధంగా నాకు మంచి జరుగుతుంది అనేది మీరు స్ట్రాంగ్గా నమ్మి ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో ఎట్లా ఉందంటే 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళకి రిలేషన్స్ దొరుకుతున్నా కూడా వాళ్ళ రిలేషన్స్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్లో లేరు. ఎందుకంటే బయటికి నటించేసి ఇంకా ఏదో కావాలి, ఎవరో ఒకరి ఇన్ఫ్లుయెన్స్తో ఆ గంట ఆ రోజు మాట్లాడినా వాళ్ళ మనసులో మాత్రం మీ మీద పాస్ట్లో ఇలా జరిగింది, ఇట్లా ఉన్నాను, ఇట్లా నేను కమిట్ అయ్యాను, మీరు చూపించే ఎఫెక్షన్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి గుర్తు ఉంది. సో వాళ్ళు ఏంటంటే మానసికంగా కొంతవరకు పెయిన్ అనేది భరిస్తున్నారు. కానీ అయితే మీ దగ్గరికి వచ్చి మీతో చెప్పడం అయితే జరగట్లేదు. ఇక నైట్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు ఏంటంటే ఇంకా డబ్బుల మీద ఇంట్రెస్ట్ కూడా బాగా ఉంది. మీ పార్ట్నర్కి డబ్బు సంపాదించాలి. వాళ్ళ థాట్స్ కూడా ఎలా ఉన్నాయంటే నేను బాగా సెటిల్ అవ్వాలి, నేను బాగా సంపాదించాలి, అంటే నాకు ఈ థర్డ్ పార్టీ హెల్ప్ చేస్తుంది అనే ఒక సిచ్యువేషన్ కూడా వాళ్ళ మైండ్లో ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా. Ace of Wands, Queen of Cups, Nine of Cups.
సో ఇక్కడ ఎట్లా ఉందంటే ఏస్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ ఆలోచన ఎలా ఉందంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను డ్రాబ్యాక్ అవ్వను, నేను ఏదైతే అనుకుంటున్నానో అదన్నీ సాధిస్తాను. క్వీన్ ఆఫ్ కప్స్. నేను అనుకున్న నేను ఏదైతే ఎమోషనల్గా ఏ పర్సన్కి అయితే కనెక్ట్ అయ్యానో దాన్ని నేను సాధించుకుంటాను, ఆ పర్సన్ నా పర్సన్ అని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు. మీ చుట్టూ మీ రిలేషన్స్ ఉన్నాయి, మీరు మంచిగా అందరితో ఉండటం, మీకు ఏదైతే రిలేషన్షిప్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ చుట్టూ ఉన్నారు. కానీ మీకు అంతమంది బంధుత్వాలు బలగం అంతా ఉన్నా కూడా మీకు ఎట్లా అనిపిస్తుందంటే, మీ మనసు మాత్రం మీరు ఎమోషనల్గా ఏ వ్యక్తి పైన అయితే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకాసే లాగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నా మీరు సాటిస్ఫై అవ్వటం లేదు, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో పేజ్ ఆఫ్ వాండ్స్, ది జడ్జ్మెంట్, టూ ఆఫ్ పెంటికల్స్. సో చూసారు కదా ఎలా ఉన్నారంటే, మీరు ఏదైతే మీ పర్సన్ కోసం చేయాలో వాళ్ళని సాధించుకోవడం కోసం వాళ్ళకి ఎప్పుడెప్పుడు వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా పర్వాలేదు, మా లవ్ని మా అఫెక్షన్ని మేము వాళ్ళకి తెలియచేస్తాం అన్నట్లు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు వాళ్ళకి అన్నీ మీరు పంపించడం, మీ దగ్గర నుంచి ఏదైతే మెసేజెస్ కానీ ఏదైతే మీకు ఉందో అదంతా అఫెక్షన్ వాళ్ళ మీద చూపించడం ఇదంతా ఉంటుంది. నేచర్ ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. నేచర్ నుంచి ఒక చక్కటి జడ్జ్మెంట్ అయితే మీకు రావడం జరుగుతుంది గైస్. ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మనీని బ్యాలెన్స్ వాళ్ళు మీ పర్సన్ ఎలా అయితే మనీ కోసమే ఎవరో ఒకరు హెల్ప్ దొరుకుతుంది, మేము సెటిల్ అవుతాము, ఇట్లా ఏ ఆలోచనతో అయితే ముందుకు వెళ్ళారో ఆ ఆలోచనని ఆ దానిని కూడా మీరు కనిపెట్టగలుగుతారు. సో మీరు మనీని అండ్ రిలేషన్షిప్స్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అంతేకాదు ఎవరు ఏం చేస్తున్నారో కూడా వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే స్టేజ్కి అయితే మీరు వెళ్తారు. ఆ విధంగా చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీ చేతిలోకి పట్టుకోగలుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. బట్ ఈ సిచ్యువేషన్స్లో సమస్యలు అంటే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ, మీ పర్సన్ మీతో సరిగ్గా లేకపోవడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెసేజెస్ రాకపోవడం కానీ, ఇదంతా మాత్రం మీకు పెయిన్ అయితే చాలా ఉంటుంది. కానీ మనకి ఫస్టే వచ్చింది, మీరు ఏమి వరి అవ్వకలేదు, వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది, మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ అయితే సర్కిల్ తిరుగుతుంది. ది లవర్స్ కార్డ్ అయితే వచ్చింది. మీరు ఎవరికైతే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి తమ తప్పు తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే చక్కగా ఉంటుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే జడ్జ్మెంట్ గైస్. కానీ ఈ వేలో మీకు ఎట్లా ఉంటుందంటే, చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టు, ఎవరైనా ఏదైనా మాట ఏంటి ఇన్ని రోజులు వాళ్ళ కోసం అది చేసావు ఇది చేసావు అని అనడం కూడా జరుగుతుంది. సో ఆ పెయిన్ని ఆ మాటల్ని భరిస్తూ ఉంటారు, సిచ్యువేషన్స్ని భరిస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా ఎలా అంటే మీ మీద ఒక దాడిలా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మీ స్ట్రెంగ్త్ అనేది తగ్గదు. మీరు చేసే ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళ కోసం, ఎమోషనల్ కనెక్షన్ కోసం ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకు త్వరలోనే అందుకోవడానికి రెడీగా ఉన్నాయి. మీరు వాటి తాలూకా ఫీల్ని మీరు ఆస్వాదిస్తారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా, మీరు ఏదైతే కనెక్ట్ అయ్యారో అవన్నీ మీకు దక్కుతాయి అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూద్దాం ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది, ఏంజల్స్ మెసేజెస్ ఏం చెప్తున్నాయి, ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నాయి అనేది అయితే మనము ఇప్పుడు చూద్దాం. ఏదైతే మీరు బాధ అనేది పడుతున్నారో ఆ బాధ తాత్కాలికమే, మీకు త్వరలోనే ఒక మంచి మెసేజెస్ అయితే రాబోతున్నాయి. ఏంజల్స్ మిమ్మల్ని మీరు కోరుకున్నవి దక్కడానికి మీకు అన్ని కూడా వే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయితే జరుగుతుంది అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. మీకు స్పెషల్ బాండ్ అనేది ఏంజల్స్తో ఉంటుందంట. అంటే మీరు అంతలా కనెక్ట్ అవుతున్నారు నేచర్కి. మీకు ఒక స్పెషల్ బాండ్, మీరు ఏదైతే కోరుకుంటారో అదంతా జరగడానికి మీకు ఒక స్పెషల్ బాండ్ అనేది ఏంజల్స్తో ఏర్పడుతుంది. కాబట్టి మీరు కోరుకున్నది ఏదైనా వెంటనే జరుగుతుంది. మీరు చక్కగా మీ యొక్క ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ హీల్ చేయడానికి ఏంజల్స్ మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్.
సో చూసారు కదా, రీడింగ్ అయితే ఇట్లా వచ్చింది. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.